అయితే ఈ కీలకమైన బ్రీఫింగ్కు చైనా టర్కీలను ఎందుకు దూరంగా ఉంచారంటారు? వాళ్ల రాజకీయ వైఖరి కారణమా? కేవలం రాజకీయ వైఖరే కాదు, వాస్తవాలు కూడా చూడాలి. ఈ రెండు దేశాలు పాకిస్తాన్కు చాలా యాక్టివ్గా సైనిక సాయం అందిస్తున్నాయి. ఓ అంటే? ఉదాహరణకు చైనా నుంచి JF-17 యుద్ధ విమానాలున్నాయి కదా, అవి పాక్ వాయుసేనలో చాలా కీలకం. అలాగే PL-15 మిసైల్స్ కూడా. మరి టర్కీ నుంచి అత్యాధునిక డ్రోన్లు పాకిస్తాన్కు అందాయి. దీనికి తోడు ఆ దేశాల నాయకులు చేసిన కొన్ని ప్రకటనలు కూడా పాకిస్తాన్కు మద్దతుగా ఉన్నట్లే అనిపించాయి. అందుకే బహుశా వారిని మినహాయించుండొచ్చు. అర్థమవుతోంది. అంటే ఈ బ్రీఫింగ్ ద్వారా భారతదేశం ఒకవైపు తన సైనిక శక్తిని చూపిస్తూనే మరోవైపు అంతర్జాతీయంగా తన వైఖరిని కూడా స్పష్టం చేసిందనమాట. ఖచ్చితంగా. IDSHQ కూడా దీన్ని భారత్-పాక్ సంబంధాలలో ఒక కొత్త ప్రమాణం అని చెప్పింది. ఇది మన ఆధునిక యుద్ధ సామర్థ్యాన్ని